కేవలం పరమాత్మే కావాలనుకుంటే, పరమ సత్యం ఏంటంటే భగవంతుడే కావాలని పరితపించే వాళ్ళు పరితపించే క్రమంలో ఏ బంధాన్నైనా భరించవచ్చండి. లేదా ఏ బంధాన్నైనా సరే పరిత్యజించడంలో ఏ మాత్రం తప్పు లేదు. భరించడం వరకు బాగానే ఉందండి. పరిత్యజించడం వల్ల కర్తవ్య దోషం వస్తుందేమో అంటే, మనము భగవంతుడి కోసం బంధాన్ని విడిచిపెడితే మన కర్తవ్య కర్మలన్నీ సాక్షాత్తు ఆ భగవంతుడే చేసి పెడతాడు. ఉదాహరణకి గోపికలు, సక్కుబాయి, చండీశ్వరుడు, ప్రహ్లాదుడు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహాత్ములు భగవంతుడి కోసం పరితపించిపోయి వాళ్ళ కర్తవ్య కర్మల పక్కన పెట్టి భగవంతుడి కోసం తపన పడిపోతే వాళ్ళ కర్మలన్నీ వాళ్ళ కర్తవ్యాలన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడే చేసి పెట్టాడు. కాబట్టి మనము ఈ ప్రకృతిలోకి వచ్చింది భగవంతుడి కోసమే. అటువంటి భగవంతుణ్ణి అందుకునే క్రమంలో మనకి ఏది అడ్డు వస్తే అది బంధమైనా సరే విడిచిపెట్టడం ఏ మాత్రం ఎప్పటికీ తప్పు కాదు.